మొదటిసారిగా నేను ధరిస్తున్న ఒక బ్రాహ్మణ పాత్ర, భక్తుడి పాత్ర. మళ్ళీ విమర్శనాత్మకమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఏదో దేవదాసు చేసి గట్టెక్కాడు, ఇది ఎలా చేయగలడు అన్న ఊహాగానాలు వినిపించాయి. నీకు దైవభక్తి లేదు, నువ్వు భక్తుడివి కావు, ఆ పాత్ర నువ్వు ఎలా చేస్తావు అని కేవీ రెడ్డి గారే అడిగారు నన్ను. నేను మొండిగా వాదించాను. నటుడన్నవాడు ఏదైనా నటించాలి గదా, భక్తి లేకపోతే భక్తుడిగా నటించలేడా? తాగుబోతు పాత్ర వేసేవాడు తాగుబోతై ఉండాలా? తను కానిదాన్ని, తనలో లేనిదాన్ని ఊహించుకుని ఆ పాత్ర నిర్వహించడమే కదా నటనంటే. కొందరు భానుమతి గారితోనూ రామకృష్ణ గారితోనూ నేను విప్రనారాయణ పాత్రకు పనికిరానేమో అని చెప్పారు. నాతో కూడా చెప్పారు, నువ్వు హీరోవి, ప్రజల్లో గ్లామర్ సంపాదించుకున్నావు, గుండుతో ఉన్న ఈ బ్రాహ్మణ పాత్ర వేసి నీ గ్లామర్ అంతా పాడు చేసుకుంటావా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నటుడు అన్నవాడు తన రూపురేఖలకు తగ్గట్టుగా అన్ని రకాల పాత్రలు చేయగలగాలి, చెయ్యాలి. నా రూపం కొన్ని పురాణ పాత్రలకు చెల్లుబాటు కాదు. ముక్కు మొహం తీరుగా ఉన్న రూపం దృష్ట్యా చూస్తే పొట్టిగా ఉంటాను. భారీ ఆకృతి కాదు. పురాణాల్లో వర్ణించినట్లు ఆజాన బాహుడిని కాదు. కేవీ రెడ్డి గారు శ్రీకృష్ణార్జునుల యుద్ధం ఆరంభించే ముందు నన్ను కృష్ణుడి వేషం వెయ్యమని అడిగారు. రామారావు అర్జునుడు. మా పర్సనాలిటీ ప్రకారం ఆయన ఊహ నిజమే, కానీ నేను ఒప్పుకోలేదు. కృష్ణుడి వేషానికి పొట్టి పొడుగులు అడ్డురావు గాని అర్జునుడికి అడ్డు వస్తాయి. అర్జునుడు మహావీరుడు, ఎగుభుజాలతో ఎత్తుగా ఉంటాడని పౌరాణికులు రాశారు. కేవీ గారు లెక్కలో రామారావు అర్జునుడు, నేను కృష్ణుడు సమంజసమే. కానీ మాయాబజారులో రామారావు గారు కృష్ణుడు వేస్తే కృష్ణుడంటే ఆయనే అని ప్రేక్షక జనం తీర్మానించారు. ఆ మాటే అన్నాను. మీరు ఆయన్ని కృష్ణుడిగా బాగా పాపులర్ చేశారు. ఇప్పుడు నేను వేస్తే ప్రజల దృష్టిలో సరిగా కనిపించను. నన్ను ఆయన కృష్ణుడితో సరిపోల్చుకుంటారనుకోండి, బాగోలేదు అనిపించిందనుకోండి, దెబ్బ కొడుతుంది. దానివల్ల నాకు పోయిందేం లేదు, మీకే నష్టం కలుగుతుంది. జయంతి సంస్థకి మీరు పెళ్లినాటి ప్రమాణాలు తీశారు, అంత ప్రోత్సాహకరంగా నడవలేదు. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయడం ఎందుకు? మీరు ఆలోచించండి. నేను కృష్ణుడిగా బాగుండనని కాదు, ఆయన ఆ పాత్రకి స్థిరత్వం సంపాదించుకున్న తర్వాత ఆయన పక్కన నేను వేస్తే ఇబ్బందుల్లో పడతాం. సినిమాలో రామారావు గారు లేరనుకోండి, నేను కృష్ణుడు అనుకోండి, అది వేరే విషయం. మీరు ఉద్దేశించినట్లు రామారావు గారు అర్జునుడు సవే కానీ ఈ పరిస్థితిలో మాత్రం కాదని నా అభిప్రాయం అని వాదించి కేవీ గారిని ఒప్పించాను. అలా కృష్ణార్జున యుద్ధంలో నాకు కృష్ణుడిగా వచ్చిన అవకాశాన్ని రామారావు గారికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా వద్దనుకున్నాను. అంతకుముందు చెంచులక్ష్మి సినిమాలో విష్ణు వేషం వేశాను కదా, ఆ సినిమా ఘన విజయం సాధించింది కదా. అయితే విష్ణువు ఆజానబాహుడు అని ఎక్కడా లేదు. వీరత్వం, శూరత్వం, పౌరుషం గల పాత్రలకే ఆ రూపం నిర్దేశించారు. ఎప్పుడైతే రామారావు గారు రాముడి పాత్రకి కృష్ణుడి పాత్రకి అచ్చుగుద్దినట్లు సరిపోయారో, ప్రజలు ఏ పాత్రల ద్వారా ఆయన్ని ఆరాధిస్తున్నారో దాన్ని వ్యతిరేకించకూడదు. అలాగే ఎంఏవి వారు తమిళంలో సంపూర్ణ రామాయణం ఆరంభిస్తూ నన్ను రాముడి వేషం వేయమని అడిగారు. నేను వెంటనే తిరస్కరించాను. రాముడంటే రామారావు గారే, ఆయన చేతనే వేయించండి. చిత్ర విజయానికి ఆ పాత్రకి ఆయనే 100కి 100 అని చెప్పాను. అప్పుడు రామారావు గారే ఆ పాత్ర వేశారు. చెంచులక్ష్మి సినిమాలో నేను నటిస్తున్నప్పుడు ఒకసారి రామారావు గారు సెట్కొచ్చారు. నేను విష్ణుమూర్తి వేషంలో కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాను. ఆయన ఒక్కసారి బిత్తరపోయి చూసి, అదేమిటి బ్రదర్, ఈ పాత్ర చేస్తూ సిగరెట్ కాలుస్తున్నారు అని అడిగారు. తప్పేమిటి అని అడిగాను. విష్ణుమూర్తికి 2 భార్యలుండడం తప్పు కాదా అన్నాను నవ్వుతూనే. ఆయన నమ్మకాలు ఆయనకున్నాయి. ఆయన దేవుడు పాత్రలు వేస్తున్నప్పుడు నిష్ఠగా ఉంటానని చెప్పారు. ఆయన దృష్టిలో పవిత్రమైన పాత్రలు ధరిస్తున్నప్పుడు ఆ పవిత్రత బయట కూడా ఆచరించాలని ఉద్దేశపడతారు. నేను అలా అనుకోను. వేషంలో ఉన్నాను కదా అనుకుంటాను. నా దృష్టిలో దేవుడు అనే పదార్థం ఒక అద్భుతమైన సృష్టి. అవును, పురాణ పాత్రలన్నీ సృష్టించబడినవే, అవి జరిగినవి కావు అని భారత భాగవతాలు రచించిన వ్యాసుడే చెప్పాడు. సామాన్య మానవులకు, మూర్ఖులకు, జ్ఞానహీనులకు, అజ్ఞానులకు మంచి చెడ్డలు, నీతి నిజాయితీలు, ధర్మాలు, న్యాయ అన్యాయాలు అనే విషయాలను తెలియజెప్పడానికి ఉదాహరణగా సృష్టించబడిన పాత్రలు మాత్రమే అని చెప్పారాయన. దైవం ప్రజలను భయపెడుతుంది, దైవభీతి ఉండాల్సిందే. దేవుడున్నాడు, చూస్తున్నాడు అంటేనే మానవులు ఇన్ని తప్పులు, నేరాలు చేస్తున్నారు. అసలు ఆ భయం కూడా లేకపోతే ఈ మానవులు ఎలా ఉండేవారో. ఏమైనా ఎవరి అభిప్రాయం వారిది. నాది చిన్నతనం నుంచి తార్కిక స్వభావం.
ఏదైనా తర్కానికి నిలబడాలి. నాకెందుకో దేవుడు అనేవాడున్నాడని, అతను విగ్రహాల్లో ఉంటాడని నమ్మకం లేదు. మొత్తానికి కృష్ణార్జున యుద్ధంలో అర్జునుడి పాత్ర నన్ను వరించింది. రొమాంటిక్ పాత్ర పాటలున్నాయి. దర్శకుడు, రచయిత సమగ్రమైన పాత్రకు రూపొందించారు. అయితే చిత్రం చివరిలో అర్జునుడు, కృష్ణుడు పోటీ పడినప్పుడు అర్జునుడు రథం దిగి కృష్ణుడికి నమస్కరించాలి. అది ఆ పాత్ర లక్షణం, సంస్కారం. నేను క్రింద నిలబడ్డాను, రామారావు గారు రథం మీద ఉన్నారు. నేను మరీ పొట్టిగా ఉన్నట్టు అనిపించింది. రామారావు గారికి ఎదురుగా ఉన్న, పక్కగా ఉన్న ఆయనదే ఆకర్షణీయ రూపం. కృష్ణార్జున యుద్ధం చిత్రం చూసిన తర్వాత నా భార్య ఒక మాట అంది, ఇంకెప్పుడు రామారావు గారి పక్కన పౌరాణిక చిత్రాల్లో వేయకండి. ఆమె అన్నమాట నిజమే కదా. ఇంతటి సద్విమర్శ చేయగల అన్నపూర్ణ నా భార్య అయినందుకు ఎంతో గర్వపడ్డాను. విప్రనారాయణ విషయానికి వస్తే ఈ అగ్ని పరీక్షలో కూడా నెగ్గాలనుకున్నాను. విప్రనారాయణుడు పరమ భాగవతోత్తముడు, నిష్ఠాగరిష్ఠుడు, శ్రీరంగనాథుని చింత తప్ప ఐహిక వాంఛలు లేనివాడు. అలాంటివాడు దేవదేవి వేసిన ఉచ్చులో చిక్కుకున్నాడు. పాత్ర తీరులో మలుపులున్నాయి, ఘర్షణ ఉంది, భాషా సంపద గల సంభాషణలు. ఈ పాత్ర కూడా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. నేను గట్టిగా కృషి చేయాలి అని నిర్ణయించుకున్నాను. సముద్రాల రాఘవాచార్య గారితో కూర్చొని సంభాషణలు చదువుతూ, తప్పులు ఉచ్చారణ సవరించుకుంటూ, అర్థాలు తెలుసుకుంటూ కంఠస్థం చేసేవాడిని. తెల్లవారుజామున లేచి సంభాషణలు చదువుతూ మననం చేసుకునేవాడిని. సంభాషణ ఎక్కడ విరిచి చెప్పాలి, ఎలా మాడ్యులేట్ చేస్తూ బాగుంటుంది అని ఆలోచించేవాడిని. అలాంటి పాత్ర నటించడానికి కొంత స్ఫూర్తి అవసరమవుతుందని నాగయ్య గారి భక్తపోతన చిత్రం మళ్ళీ మళ్ళీ చూశాను. ఆ పాత్రలో ఆయన నటించిన విధానం, అభినయం, భక్తిభావం గ్రహించాను. షూటింగ్స్ లోని కొన్ని దృశ్యాల్లో దర్శకుడు రామకృష్ణ గారితో చర్చించి ముందుగా చేసి చూపించి నా ఉద్దేశం తెలియజేసేవాడిని. షాట్లో నటించిన తరువాత రామకృష్ణ గారు బాగుందన్నా, నాకు తృప్తిగా వచ్చినట్లు అనిపించకపోతే ఇంకో టేక్ చేద్దాం అని అడిగేవాడిని. ఈ కళకి అంతేముంది, ఎంత బాగా చేస్తే అంత మంచిది. ఓర్పు వహించాలి, పాత్ర మీదనే దృష్టి కేంద్రీకరించాలి. నటుడి బాధ్యతే అది. అయితే ఎంత స్వచ్ఛంగా సంభాషణ చెప్పినా స్త్రీ సరిగా పలకలేకపోయేవాణ్ణి. స్త్రీ అని వచ్చేది గాని సకార శబ్దం స్వచ్ఛంగా వినిపించేది కాదు. అవన్నీ మళ్ళీ డబ్ చేశాను. చిత్రం ప్రజల్లోకి వెళ్లిన తర్వాత నాగేశ్వరరావు ఈ పాత్ర కూడా చాలా అద్భుతంగా నిర్వహించాడు అన్న ప్రశంసలు విన్న తర్వాత కృషి ఫలించిందన్న తృప్తి కలిగింది. విభిన్నమైన పాత్రలే ఏ నటుడికైనా నిండుదనం తెస్తాయి. నన్ను నట సామ్రాట్ అన్న, మహానటుడు అన్న కారణం ఆ గొప్పదనం అంతా ఆ పాత్రలదే. ఆ పాత్రల్ని సృష్టించిన రచయితలది, తీర్చిదిద్దిన ఎంతో మంది టెక్నీషియన్లది. ఎక్కడో రామాపురంలో పుట్టిన వాడికి, చదువు లేని వాడికి, సంస్కారం తెలియని వాడికి ప్రపంచంలోనే అన్ని దేశాల ప్రభుత్వాల దగ్గర నుంచి ఆహ్వానాలు వచ్చాయంటే అదంతా నా గొప్పదనమా? నా అదృష్టం కొద్దీ నేను నటుడయ్యాను. అలా కాకుండా చదువుకుని ఉంటే ఏ ఉద్యోగమో చేసుకుంటూ పొట్టపోసుకునే వాడినేమో. చదువు లేకపోవడం వల్లనే నాకు ఈ భిక్షకు లభించిందా? మా అమ్మ ప్రోత్సాహం, ఆశీస్సులు లేకపోతే ఈ రంగంలోకి వచ్చి ఉండేవాడినా? మా అన్న రాంబ్రహ్మం గారు చొరవ చూపించకపోతే ఈ రంగంలోకి వచ్చి ఉండేవాడినా? వీడిని చదివించే స్తోమత మనకి లేదు. చదువుకోవడానికి ఇక్కడ సదుపాయాలు లేవు. ఏదో నాటకాల్లో వేషాలు వేస్తున్నాడు, బాగానే ఉన్నాడు, వాడికి ఉత్సాహం ఉంది, ఉండని, ఎలాగో ఒకలాగా 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఒక దారి దొరికింది కదా అంది అమ్మ మా అన్నయ్యతో. అది అమ్మ ఆశీస్సులు. అమ్మ చెప్పిన ఆ దారిలోనే వెళ్లి నన్ను నేనుగా కాంక్రీట్ వేసుకున్నాను. సత్పురుషుల సాంగత్యం లభించింది. విశాలమైన ప్రపంచం కనిపించింది. అంతులేని కళాసాగరాన్ని కనిపించిన మేరకు దర్శించగలిగాను.